హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఈ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. వీటిని ఒక 70% ఉడికించుకోవాలి. ఇలా వీటిని ఒక 70% ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వెంటనే వీటిని చల్లని వాటర్ తోటి కడిగేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఉడకకుండా ఉండడానికి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదాని వేయాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్దిగా జారుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి వీటిని కలపాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కలుపుకున్న మైదా కార్న్‌ఫ్లోర్ మిక్చర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ మైదా కార్న్‌ఫ్లోర్ మిక్చర్ అంతా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా జారుగా అనిపిస్తే మరి కాస్త పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మంచూరియన్ బాల్స్ రెడీ అయినట్లే. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని సాసింగ్ చేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసి పిండిని జారుగా కలిపి పక్కనుంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1½ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక 3 స్పూన్స్ టమాటా సాస్ వేసి బాగా కలపాలి.
ఈ సాస్లన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయినట్లే. ఇక్కడ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరికొన్ని రెసిపీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.